హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఆర్ రియల్ వ్లాగ్స్. నేను మీ రఘు. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చూపించబోయేది ఒక పురాతనమైన ప్రాచీనమైన శ్రీరాముడి ఆలయం గురించి. ఇది మరెక్కడో కాదు, మన రాష్ట్రంలోనే శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం గుళ్ళ సీతారాంపురం అనే ఊరిలో ఉంది ఫ్రెండ్స్. నేనైతే బొబ్బిలి నుంచి స్టార్ట్ అయ్యి తెరలాం రాజాం మీదుగా ప్రయాణించి ఈ ఆలయానికి చేరుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది రాజాం పట్టణంలో గల విశాలమైన వీధుల్ని మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది 5 అంతస్తుల్లో 50 నుంచి 60 అడుగుల ఎత్తులో నిర్మించిన ప్రధాన రాజగోపురం. ఆలయానికి తూర్పు వైపున నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి పర్వదినాన ఉత్తర ద్వారం నుంచి స్వామివారి దర్శనాన్ని కల్పిస్తారు. ఇంకా అంతరాలయం మాడవీధుల్లో ఊరేగింపు చేస్తారు. రాజగోపురం నుంచి లోపలికి ప్రవేశించగానే 2 ద్వారాలు గల ప్రధాన ఆలయం మొదలవుతుంది ఫ్రెండ్స్. ఒక దాని నుంచి లోపలికి ప్రవేశించడానికి, మరొకటి బయటికి రావడానికి. ఇలా ఆలయంలో ప్రవేశించగానే ఎదురుగా హనుమంతుడి వారు మనకు దర్శనం ఇస్తారు ఫ్రెండ్స్. ఇక ఆలయ స్థల పురాణం గురించి చెప్పుకుంటే, ఈ ఆలయ నిర్మాణం క్రీస్తు శకం 1802 సంవత్సరంలో ఆనాటి బొబ్బిలి సంస్థానాధీశుడైన రాజా శ్రీ రావు వెంకట రాయుడప్ప బహదూర్ వారి హయాంలో జరిగింది. ఈ ఆలయానికి 3800 ఎకరాల భూమిని కూడా బొబ్బిలి రాజులు విరారంగా ఇచ్చారని ఇక్కడ ఆలయ రికార్డుల్లో ఉంది. ఇలా ఆలయంలోకి ప్రవేశించగానే చూస్తే ఎత్తైన రాతి స్తంభాలు, దాని మీద వేసిన పైకప్పుతో చాలా చల్లగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎంతో విశిష్టమైన అనుభూతికి లోనవుతాం ఫ్రెండ్స్. ఇక్కడ ఆలయంలో గర్భగుడి ముందు భాగంలో ఏర్పాటు చేసిన స్వామివారి గుడిని కూడా మీరు చూడవచ్చు. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది ఫ్రెండ్స్. మన రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా సీతమ్మ వారు శ్రీరాముని ఎడమకాలి తొడ మీద ఆసీన లేనట్లుగా మూలవిరాట్లో భక్తులకు దర్శనమిస్తారు. మూలవిరాట్ విగ్రహం పక్కన కానీ మరెక్కడైనా ఆలయంలో మనకు లక్ష్మణుడుగా కనిపించరు. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్నప్పటికీ నేటికి బొబ్బిలి రాజులే ఈ ఆలయానికి అనువంశిక ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు ఫ్రెండ్స్. ఇక ఈ ఆలయ శిల్ప సంపద గురించి ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్న రాతి స్తంభాలు కానీ, రాజగోపురం కానీ ఇంచుమించుగా బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానాన్ని పోలి ఉంటాయి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైంలోనైనా మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి. ఛానల్లో ఉన్న మిగతా వీడియోలన్నీ చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఎంతో విశిష్టమైన ఈ శిల్ప సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైనే ఉంది. కేవలం ప్రభుత్వాలే కాదు, ప్రజలు కూడా, భక్తులు కూడా భాగస్వాములై ఇలాంటి మరుగుడు పడిన ఆలయాలను వెలుగులోకి తీసుకొని రావాల్సిన అవసరం అయితే ఉంది ఫ్రెండ్స్. విశాఖ, విజయవాడ, తిరుపతి లాంటి పెద్ద పెద్ద పట్టణాలలో ఉన్న దేవస్థానాలకే కాకుండా ఇలా పల్లెటూళ్ళల్లో ఊరికి దూరంగా ప్రజాదరణకు కరువై ఆలయ నిర్వహణ భారమై మనుగడే ప్రశ్నార్థకమైన ఇలాంటి ఆలయాలను మనం అందరం కలిసి అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తున్న ఎవరైనా సరే తమకు తోచినంత ఖాళీ సమయం చూసుకొని స్వామివారిని దర్శించి వారి ఆశీర్వాదం తీసుకొని ప్రసన్నులు కాగలరని, ఈ వీడియోను మరింత మందికి షేర్ చేస్తారని, ఇలాంటి ఆలయం మన ఉత్తరాంధ్రలో ఉండడం మనకెంతో గర్వకారణమని తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. ఎక్కడో ఉత్తరప్రదేశ్లో అయోధ్యలో కొత్తగా ప్రతిష్ఠించిన శ్రీరాముని ఆలయాన్ని చూడడానికి మనందరం ఎంతో శ్రద్ధ చూపుతూ ఉంటాం. మన ఊరిలో, మన జిల్లాలో, మన రాష్ట్రంలో ఉన్న అత్యంత ప్రాచీనమైన సీతారాముల ఆలయాలను పునర్నిర్మించుకుందాం. జై శ్రీరామ్ అందాం. సనాతన ధర్మాన్ని అభివృద్ధి చేసుకొని భావితరాలకు ఇలాంటి ఆలయాలను సాక్ష్యాలుగా చూపిద్దాం.
మన చరిత్రను చనిపోకుండా బతికించుకుందాం. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.